రంగమ్మ ఆనందకి ఫోన్ చేసి శరణ్య అమ్మగారికి వేసుకోవడానికి బట్టలు లేవటమ్మా అని చెప్పి అంటూ ఉంటే, సరే రంగమ్మ, నేను ప్యాక్ చేసి ఉంచుతాను, నువ్వు వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఈ ఆనంద భైరవి ఏం చేస్తుంది, అంత సీక్రెట్గా ఎవరితో మాట్లాడుతుంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి అనన్య చాటుగా ఉండి గమనిస్తూ ఉంటుంది. ఆనంద భైరవి శరణ్య గదిలోకి వెళ్ళి తన బట్టలన్నిటినీ కూడా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి తీసుకొని వస్తూ ఉంటే, ఇదేంటి శరణ్య బట్టలన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసింది అంటే ఖచ్చితంగా శరణ్య ఎక్కడుందో ఈ ఆనంద భైరవికి తెలుసన్నమాట అని చెప్పి అనన్య చాటుగా ఉండి అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉంటుంది. రంగమ్మ ఆటోలో అక్కడికి వచ్చి ఆనంద భైరవి దగ్గరున్న బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. జాగ్రత్త రంగమ్మ అంటూ ఆనంద కూడా చుట్టూ ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అనన్య చాటుగా నిలబడి అమ్మ అత్తో మొత్తానికి ఏదో ప్లాన్ చేస్తున్నావు అనమాట, అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి రంగమ్మ వెళ్ళిపోగానే కారులో రంగమ్మని ఫాలో అవుతూ తన ఇంటికి వెళ్తుంది. అలా రంగమ్మ ఇంటికి వెళ్ళాక అనన్య కిటికీ దగ్గర నిలబడి లోపల ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. రంగమ్మ లోపలికి వెళ్ళగానే చిన్నమ్మ గారు అని చెప్పి శరణ్యని పిలుస్తూ తన బట్టల బ్యాగ్ని శరణ్య చేతిలో పెడుతుంది. ఇక అక్కడ శరణ్యని చూడగానే అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ నాతో పెద్ద స్కెచ్ వేశావు, శరణ్యని నువ్వే దాచిపెట్టి సమీరని పోలీసులకు అప్పగిస్తావా? ఇప్పుడు పోలీసుల ముందు నీ పరువు నేను ఎలా తీస్తానో చూడు, ఈ అనన్యతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రూవ్ చేస్తాను అని చెప్పి కామ్గా అనన్య ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అమ్మ అనన్య, ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే, ఏం లేదు అత్తయ్య గారు, శరణ్య కనిపించడం లేదు కదా, అందుకే గుడికి వెళ్ళి మొక్కుకొని వస్తున్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. చెల్లెలంటే నీకు ఎంత ప్రేమమ్మా, నీ పూజలన్నీ ఫలించి శరణ్య త్వరగా మన ఇంట్లో అడుగు పెడితే బాగుండు అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా అడుగు పెడుతుంది అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనంద్ భైరవి వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ అనన్య మాటల్లో ఏదో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి ఆనంద అనుకుంటుంది. అనన్య గదిలోకి వెళ్ళిన తర్వాత, ఆనంద, మొత్తానికి నీ జుట్టు నా చేతుల్లోకి చిక్కింది, ఇప్పుడు చూడు, శరణ్యని నువ్వే దాచిపెట్టి కావాలని లేనిపోని ఆరోపణలు చేసి సమీరని అరెస్ట్ చేయించావని నీ కొడుకు ముందు పోలీసుల ముందు నిన్ను ఎలా బలి చేస్తానో అని చెప్పి అనన్య అనుకుంటుంది. మరోపక్క దర్శన్ గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆనంద దర్శన్ దగ్గరికి వెళ్తుంది. నానా దర్శన్, ఇప్పుడు నీ దెబ్బలు తగ్గిపోయాయా, నొప్పిగా ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసాయి, నువ్వు నా గురించి ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నాన్న దర్శన్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, పోలీసుల నుండి నిన్ను విడిపించడానికి నేను చాలా ప్రయత్నించాను, సమయానికి లాయర్ గారు ఊర్లో లేకపోవడం వల్ల నేను రావడం లేట్ అయింది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. వద్దమ్మా, నువ్వు ఇంకేం చెప్పొద్దు, నీకు నాకంటే ఆ బయట నుండి వచ్చిన శరణ్యని ఎక్కువైపోయింది, అందుకే నువ్వు తన గురించి ఆలోచించినంత కూడా నా గురించి ఆలోచించలేకపోతున్నావు, సమీరకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి సమీర నన్ను విడిపించిందని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. సమీర నిజస్వరూపం నీకు తెలియదు దర్శన్, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావో, అసలు శరణ్యని మాయం చేసింది మరెవరో కాదు సమీరనే అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లేదు, నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు, శరణ్యని మాయం చేయాల్సిన అవసరం సమీరకి ఏంటని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఎందుకంటే సమీర ఎలాగైనా సరే నిన్ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది కాబట్టి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. లేదు, నేను నమ్మను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. సరే దర్శన్, అన్ని నిజాలు బయటపడే రోజు త్వరలోనే వస్తుంది, అప్పుడు ఎవరు ఎలాంటి వారో నీకే తెలుస్తుందని చెప్పి ఆనంద భైరవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరిది గారికి శరణ్య మీద ప్రేమ పుట్టేలాగా అత్తయ్య గారు ప్రయత్నాలు బాగానే మొదలుపెట్టారు, మీరు వాళ్ళని దగ్గర చేయడానికి చూడండి, నేను దూరం చేయడానికి చూస్తాను అని చెప్పి అనన్య దర్శన్ దగ్గరికి వచ్చి, మరిది గారు, నేను మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను, నేను తొందరపడి
మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, అందుకు నన్ను క్షమించండి అంటూ దర్శన్ కాళ్ళ మీద పడుతుంది. వదిన, మీరు నాకంటే పెద్దవారు, నా కాలు పట్టుకోవడం ఏంటని చెప్పి దర్శన్ వెనక్కి జరుగుతాడు. తప్పు చేసినప్పుడు ఎవరైనా ఎవరి కాళ్ళైనా పట్టుకోవడంలో తప్పు లేదు మరిది గారు. నేను తొందరపడ్డాను, నన్ను క్షమించండి. మీతో ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నా చెల్లెలు కనిపించకపోవడానికి కారణం మీరు కాదు, సమీర కూడా కాదు. అందుకు కారణం చిన్నత్తయ్య గారు అని చెప్పి అనన్య ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారు వదిన గారు? మా అమ్మ శరణ్య కనిపించకపోవడానికి కారణం ఎలా అవుతుందని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అవును మరిది గారు, నేను చెప్పేది నిజం. ప్రస్తుతం సమీర ఎక్కడుందో తెలుసా? పోలీస్ స్టేషన్లో ఉంది. మీ అమ్మగారే సమీరని పోలీసులకు అప్పగించారు. శరణ్యని మీ అమ్మగారే దాచిపెట్టి సమీరనే ఏదో చేసిందని తన మీద నిందలు వేసి పోలీసులకి అప్పగించారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. వదిన గారు, మీరు చెప్పేది నిజమా? ప్రస్తుతం సమీర పోలీస్ స్టేషన్లో ఉందా అని అంటూ ఉంటే మీ మీద ఒట్టు మరిది గారు అని చెప్పి అనన్య అంటుంది. ఒకవేళ అదే కనుక నిజమయ్యి మా అమ్మే శరణ్యని దాచిపెట్టి కావాలని సమీరని అరెస్ట్ చేయించి ఉంటే మా అమ్మని కూడా చూడను, తనని ఎప్పటికీ నేను క్షమించ దర్శన్ అంటూ ఉంటాడు. నిజ నిజాలేంటో త్వరలో మీకే తెలుస్తాయి మరిది గారు అని చెప్పి అనన్య గదిలో నుండి బయటకు వచ్చేస్తుంది. అమ్మయ్య, మొత్తానికి దర్శన్ మనసులో కూడా ఆనంద్ భైరవి గురించి విషబీజాన్ని నాటాను. ఇక ఇప్పుడు నెక్స్ట్ నేను చేయాల్సింది పోలీసులతో మాట్లాడడం అని చెప్పి అనన్య పక్కకొచ్చి పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, నేను శరణ్య వాళ్ళ అక్క అనన్యని మాట్లాడుతున్నాను. మా చెల్లెలు కనిపించకపోవడానికి కారణం సమీర కాదు, మా చిన్నత్తయ్య గారు ఆనంద్ భైరవి గారు. కావాలంటే నేను ఒక అడ్రస్ చెప్తాను, వెళ్ళండి, వెళ్ళి అక్కడున్న శరణ్యని చూడండి. మా అత్తయ్య గారే శరణ్యని దాచిపెట్టి సమీర మీద లేనిపోని నిందలు వేయాలని చూశారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. సరే, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైతే ఆనంద్ భైరవి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక అనన్య, ఆనంద్ భైరవి, ఇక నీ పని ఫినిష్ అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పోలీసులు కొద్దిసేపటికే ఆనంద్ భైరవి ఇంటికి వస్తారు. ఇక ఆనంద్ భైరవి, ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? సమీర ఏమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో సంబరపడిపోతూ, అత్తయ్య గారు, పోలీసులు వచ్చింది సమీర గురించి చెప్పడానికి కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. సమీర మీద తప్పుడు కేసు పెట్టి శరణ్యని దాచిపెట్టినందుకు పోలీసులు ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు చూడండి అని చెప్పి అనన్య అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇక ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా అనన్య దగ్గరికి వస్తాడు. దాంతో అనన్య, ఇదేంటి ఇతను నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, మీరు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే, స్టేషన్లో సమీర మీ పేరే చెప్పింది, మీ ఇద్దరూ కలిసే శరణ్యని కిడ్నాప్ చేశారని చెప్పింది అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అసలు నా చెల్లెల్ని నేనెందుకు కిడ్నాప్ చేస్తానని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అవన్నీ స్టేషన్కి వెళ్ళిన తర్వాతే మాట్లాడుకుందాము, ముందైతే మీరు స్టేషన్కి పదండి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అనన్యని అరెస్ట్ చేయబోతూ ఉంటారు. మేడం ఆనంద్ భైరవి గారు, మమ్మల్ని మీరు క్షమించాలి. ఈ అనన్య మాకు ఫోన్ చేసి మీరే శరణ్యని దాచిపెట్టారని చెప్పడంతో మేము ఆ ప్లేస్కి వెళ్ళి చూసాము, కానీ అక్కడ శరణ్య గారు లేరు. ఈ అనన్య మొదట దర్శన్ గారి మీద కంప్లైంట్ ఇచ్చింది, తర్వాత మీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది, కానీ చివరకు ఈ అనన్యే శరణ్య కిడ్నాప్కి కారణమని తేలింది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. దాంతో లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా అనన్య మీద మండిపడుతూ, అమ్మ అనన్య, ఏంటిది, నువ్వు ఆనంద భైరవి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్పేది నిజమతే గారు,
చిన్నత్తయ్య గారి శరణ్యని దాచిపెట్టారు, నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే షటప్ అంటూ రోహిత్ గట్టిగా అరుస్తాడు. ఇన్స్పెక్టర్ గారు, వెంటనే తనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పి అనన్యని తోసేయడంతో ఇక అనన్య కింద పడిపోతుంది. అలా పోలీసులు అనన్యని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే, ఏవండి మీకు దండం పెడతాను, దయచేసి నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పండి, అరెస్ట్ అవ్వకుండా ఆపండి అని చెప్పి ఎంతగానో బతిమలాడుతూ ఉంటే ఇక రోహిత్, ఛీ, అసలు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేయడం కోసం ఆ సమీరతో చేతులు కలుపుతావా అని చెప్పి రోహిత్ అనన్యను కూడా చీకొడతాడు. ఇక తర్వాత దర్శన్ ఆనంద్ భైరవికి క్షమాపణ చెబుతూ, నన్ను క్షమించమ్మా, వదిన మాటలు నమ్మి నేను కూడా నేను అపార్థం చేసుకున్నాను. సమీర ఇదంతా చేయించిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి దర్శన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.